రైతులందరికీ నమస్కారములు. మనకి ఏవైతే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో, ఏదైతే 17వ విడత సంబంధించి ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. అలాగే ఎవరికైతే డబ్బులు పడలేదో పిఎం కిసాన్ 17వ విడత సంబంధించి ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగానైతే అలాగే క్లియర్గానైతే వివరిస్తాను. మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో 17వ విడత డబ్బులకు సంబంధించి ఈ నెల ఏదైతే మనకు 29నో లేకపోతే 30 నెలనో వచ్చేసి అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయి. ప్రతి ఒక్కరికైతే తెలిసిన విషయమే కాబట్టి ఇదైతే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. ఈ ఏదైతే ఉందో మనకు ఇవి పడిన వెంటనే మనకు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఇప్పుడు వచ్చే వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఇప్పుడైతే మీకు అది స్పష్టం చేస్తాను. అలాగే ఒకవేళ ఈ నెల 29న పడకపోతే పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు రైతు భరోసా డబ్బులు వచ్చేసి వానాకాలం సంబంధించి ఏవైతే రైతులు ఎదురు చూస్తున్నారో, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు కూడా 17వ విడత ఎవరికి పడుతున్నాయని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఒక స్పష్టతనైతే ఇస్తాను. అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారో రైతులకు వచ్చేసి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు 2000 రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో 2000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే ఒక వచ్చే జీవన్కి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇదైతే మీరైతే ఒకసారి అయితే దృష్టి అయితే పెట్టుకొని ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది చేసిన వెంటనే మనకు ఏదైతే రైతు రుణమాఫీ ఫండ్స్ కూడా అంటే 2 లక్షల రుణమాఫీ ఫండ్స్ సంబంధించి కూడా ఆ క్లియర్ సంబంధించి ఆ లోన్ సంబంధించి కూడా నేనైతే మీకైతే మరో వీడియోలోనైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. కాబట్టి ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పిఎం కిసాన్ నిధులు సంబంధించి 17వ విడత అలాగే 18వ విడతలో వచ్చేసి 6000 రూపాయలు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుందట. 18వ విడత వచ్చేసి మరి ఇది సంగతులు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందే తెలియజేస్తాను. ఈ నెల చివరి తేదీలో లేకపోతే జూన్ 5వ తేదీలోపు అయితే మనకైతే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇదైతే అందరికీ వచ్చేసి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.